వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 6వ తరగతికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం పార్ట్ 1 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, మ్యాపులు లేదా పటాల ద్వారా తెలుసుకునగలిగే విషయాలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవి. అంటే మ్యాపుల ద్వారా లేదా పటాల ద్వారా తెలుసుకునగలిగే విషయాలు ఒక ప్రదేశంలోని ఉష్ణోగ్రత, వర్షపాతము, భాషలు, వృత్తులు మరియు నివాసాలు. అంటే ఈ మ్యాప్ల యొక్క ఉపయోగం ఏముంటుంది? ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి అనే విషయాలు, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారనే విషయాలు, వాళ్ళు మాట్లాడే భాష, వృత్తి, వాళ్ళ నివాసాలు మొదలైన విషయాలు పటాల ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, పటాల ద్వారా మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. తరువాతి ప్రశ్న, ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పబడే అంశం. ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పబడే అంశం. ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం దిక్కు. ఆప్షన్ సి, దిక్కు. ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పబడే అంశం దిక్కు. దిక్కు అనేదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతాము. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున లేదా ఉత్తరాన లేదా దక్షిణాన మరియు లేదా పశ్చిమాన ఉంది అంటాము. కాబట్టి ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పబడే అంశం ఏది? దిక్కు. తర్వాతి ప్రశ్న, మానచిత్రాలను ఎలా తయారు చేస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, ఉత్తరం పైన, దక్షిణము కింద మరియు తూర్పు కుడివైపున, పడమర ఎడమ వైపున ఉండే విధంగా తయారు చేస్తారు. చూడండి, ఈ 4 దిక్కులు ఎలా ఉండాలి? ఉత్తరం పైన ఉండాలి, దక్షిణం కింద మరియు తూర్పు కుడివైపున, పడమర లేదా పశ్చిమ ఎడమ వైపున ఉండే విధంగా తయారు చేస్తారు. వీటిని మానచిత్రాలను తయారు చేస్తారు. తర్వాతి ప్రశ్న, భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూపేటప్పుడు దేనిని ఉపయోగిస్తాము? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం స్కేలు. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూపేటప్పుడు స్కేలును ఉపయోగిస్తాము. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరి అయిన వాక్యం ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. చూడండి, ఆప్షన్ ఏ, పటంలో ఉన్న 2 ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని మనం ఏమంటాము? స్కేలు అంటాము. అంటే పటంలో ఉన్న 2 ప్రదేశాల మధ్య దూరం మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య నిష్పత్తి స్కేలు. స్కేలును సరళ వాక్యాలలో సూచిస్తారు. ఇది కూడా సరి అయింది. పటాల తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తారు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరి అయినవే. తర్వాతి ప్రశ్న, పటంలో సాధారణ చిహ్నాలను ఏమంటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, సాంప్రదాయక చిహ్నాలు. పటంలో ఉపయోగించేటటువంటి సాధారణ చిహ్నాలను మనం ఏమంటాం? సాంప్రదాయక చిహ్నాలు. తర్వాతి ప్రశ్న, స్కెచ్ అనగా ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం చిత్తుపటము. స్కెచ్ అనగా చిత్తుపటము. తర్వాతి ప్రశ్న, భూమి నీలంగా కనిపించడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు ఉండడమే. భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు ఉండడం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది? నీలంగా కనిపిస్తుంది, బ్లూ కలర్లో కనిపిస్తుంది. తర్వాతి ప్రశ్న,
భూమి గురించి ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము. భూమి గురించి ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము. ఆప్షన్స్ చూడండి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆప్షన్ ఏ, భూమి ఖచ్చితమైన గోళాకారంగా లేదా గుండ్రంగా ఉండదు. భూమి చూడండి గోళాకారంగా మరియు గుండ్రంగా ఉండదు. బి, ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకపోయి ఉంటుంది. ఎక్కడ నొక్కుకపోయి ఉంటుందట? ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద. భూమి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. డి, పైవన్నీ సరి అయినవే. మనకి ఇక్కడ సరి అయిన సమాధానం డి, పైవన్నీ సరి అయినవి. చూడండి, భూమి గురించి ఒకే ప్రశ్నలో మనకి ఇక్కడ కవర్ కావడం జరిగింది. భూమి ఖచ్చితమైన గోళాకారంగా మరియు గుండ్రంగా ఉండదు. ఖచ్చితంగా మాత్రం గోళాకారంగా మరియు గుండ్రంగా కూడా ఉండదట. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద నొక్కుపోయి ఉంటుంది, నొక్కినట్లుగా ఉంటుంది. సి, భూమి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర ఎలా ఉంటుంది? ఉబ్బినట్లు. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఎలా ఉంటాయి? నొక్కినట్లు ఉంటుంది. తర్వాతి ప్రశ్న, ప్రాచీన కాలంలో ఏ దేశపు శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళాకారంగా ఉందని గమనించారు? ప్రాచీన కాలంలో ఏ దేశపు శాస్త్రవేత్తలు భూమిట బంతి లేదా గోళాకారంగా ఉందని గమనించారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానము యూరప్ మరియు భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రాచీన కాలంలో భూమి అనేది బంతి లేదా గోళాకారంగా ఉందని గమనించారు. తర్వాతి ప్రశ్న, కొలంబస్ అనే నావికుడు ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, ఇటలీ. కొలంబస్ అనే సెయిలర్ నావికుడు ఇటలీకి చెందినవాడు. తర్వాతి ప్రశ్న, ఏ సంవత్సరంలో కొలంబస్ భారతదేశం చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరాడు? కొలంబస్ ఎక్కడి నుండి బయలుదేరాడు? యూరప్ నుండి. ఏ దేశం చేరుకోవాలని? భారతదేశం చేరుకోవాలని. ఏ సంవత్సరంలో? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, సాధారణ శకం 1492. సాధారణ శకము 1492లో కొలంబస్ అనే నావికుడు ఏం చేశాడు? సెయిలర్ భారతదేశం చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరాడు. తర్వాతి ప్రశ్న, గడ్డ కట్టినటువంటి మహాసముద్రమైన ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కడ ఉంటుంది? గడ్డ కట్టినటువంటి మహాసముద్రమైన ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కడ ఉంటుంది? చూడండి, ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్తర ధ్రువంలో ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువంలో ఉంటుంది. తర్వాతి ప్రశ్న, విపరీతంగా మంచు కురిసినటువంటి అంటార్కిటికా మంచు కవచం ఎక్కడ ఉంది? విపరీతంగా మంచు కురిసినటువంటి అంటార్కిటికా మంచు కవచం ఎక్కడ ఉంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, దక్షిణ ధ్రువము. దక్షిణ ధ్రువములో ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రమేమో ఉత్తర ధ్రువంలో, ఇక్కడ అంటార్కిటికా మంచు కవచము దక్షిణ ధ్రువంలో ఉంటుంది భూమికి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యము. ఆప్షన్స్, ఏ, భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. బి, ధృవాలు అనేవి భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కల లాంటివి. సి, ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా ఒక రేఖను గీస్తే దానిని అక్షం అంటాము. సారీ, ఇక్కడ అక్షరం అని పడ్డది, అక్షం అంటాము. ఇవన్నీ సరి అయినవి. మనకు కరెక్ట్ ఆప్షన్ ఏది? ఆప్షన్ డి సరి అయినవి. అంటే ఆ స్టేట్మెంట్లో ఏ, బి మరియు సిలు సరి అయినవే. చూడండి, ఏ, భూమి ఎలా భ్రమణం చేస్తుంది? ప్రతిరోజు పడమటి నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పడమటి నుండి తూర్పునకు. ధృవాలు అనేవి భూమికి రెండు వైపులా ఉండే చుక్కలు. ధృవాలను కలుపుచు భూమి మధ్య గుండా ఒక ఊహారేఖను గీస్తే దానిని ఏమంటాము? అక్షము. అక్షము అంటాము. తర్వాతి ప్రశ్న, అక్షం అనేది ఒక. ఆప్షన్స్, సరి అయిన సమాధానం ఊహారేఖ. అక్షం అనేది ఊహారేఖ. ఉత్తర మరియు దక్షిణ ధృవాల మధ్య గుండా గీసేటటువంటి ఊహారేఖని ఏమంటాం మనము? అక్షం అంటాము.
అంటే భూమికి గల 2 ధ్రువాలను కలుపుతూ గీయబడిన రేఖ ఇది. తర్వాత ప్రశ్న, గ్లోబు మీద మరి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాల రూపకర్తలు గీచిన రేఖలు. గ్లోబు మీద మరి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాల రూపకర్తలు గీచిన రేఖలు. ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం బి, ఊహారేఖలు. అవే రేఖలు, ఏ రేఖలు గీశారు వాళ్ళు రూపకర్తలు? ఊహారేఖలు గీచారు. తర్వాతి ప్రశ్న, గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనలను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఎవరు స్పష్టమైన అవగాహనను కలిగి ఉన్నారు? చూడండి, గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనలు తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా, ధృవాలంటే కూడా వాటిపై ఎవరు స్పష్టమైన అవగాహనను కలిగి ఉండెను? ఆప్షన్స్ చూడండి, వీటిలో సరియైన సమాధానం ఆప్షన్ ఏ, ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు ఎటువంటి అవగాహన ఉండే? గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనలతో పాటు ధృవాలపై కూడా అవగాహనను కలిగి ఉండేవారు. ఎవరు? ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులు. తర్వాతి ప్రశ్న, అక్షాంశాలు ఈ విధంగా గీచి ఉన్న ఊహారేఖలు. ఆప్షన్స్ చూడండి, ఇక్కడ అక్షాంశాల గురించి కవర్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ, భూమికి అడ్డంగా తూర్పు నుండి పడమరకు. బి, భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు. సి, భూమికి నిలువుగా పడమర నుండి తూర్పునకు. డి, పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ బి, అక్షాంశాలు ఎట్లా ఉన్న ఊహారేఖలట? భూమికి అడ్డంగా. అక్షాంశాలు ఎలా ఉంటాయి? అడ్డము. ఆ అక్షాంశాలు అడ్డము ఎలా ఉంటుంది మరి? భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీయబడినటువంటి ఊహారేఖలు అక్షాంశాలు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము. ఆప్షన్స్, ఆప్షన్ ఏ, భూమధ్య రేఖ అక్షాంశాలలో పొడవైంది. ఆప్షన్ ఏ, భూమధ్య రేఖ అనేది అక్షాంశాలలో పొడవైంది. ఆప్షన్ బి, భూమధ్య రేఖ గ్లోబును 2 సమభాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ గ్లోబును 2 సమభాగాలుగా విభజిస్తుంది. సి, అక్షాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉండవు. అక్షాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉండవు. ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.